రైట్, మొదటగా ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీకి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. షేక్ హసీనాకు వ్యతిరేకంగా నాయకుడు ప్రతిపక్ష నేత ఉస్మాన్ హాదీ మృతితో దేశంలో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది నిరసనకు దిగారు. ఇక అవామీ లీగ్, డైలీ స్టార్, ప్రోతంలలో ఇక ఆఫీసులపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. 4 భారత దౌత్య కార్యాలయాలపై కూడా దాడికి దిగారు. ఆయా కార్యాలయాలను కూడా తగలబెట్టారు. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి అగ్గిరాచుకుంది. అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఏంటి మళ్ళీ ఒకసారి కూడా బంగ్లాదేశ్ అగ్గిరాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు ఏమంటున్నారు? సాయి, దాదాపు బంగ్లాదేశ్ మారణ హోమంగా ఉన్నటువంటి పరిస్థితి దాదాపు 2 రోజుల నుంచి కూడా అట్టుడుకుతున్నటువంటి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా నిరసనలతో హోరెత్తుతున్నటువంటిది. నిన్న రాత్రి దాదాపు ఒక హిందువు వర్గానికి సంబంధించిన అతన్ని కూడా చెట్టుకు అంటే ఈ పదాలు చెప్పడం కూడా చాలా కష్టము, కానీ అంత ఘోరాతి ఘోరంగా చంపినటువంటిది కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు దీనిని ఆ వ్యక్తి పేరును కూడా ధృవీకరించడంతో ఒక్కసారిగా కూడా బగ్గుమన్నాయి. దాదాపు 4 భారత దౌత్యానికి సంబంధించినటువంటి ఆఫీస్కి కూడా దాదాపు ఎవరైతే దౌత్యవేత్తనికి ఎంబసీస్కు, ఇండియన్ ఎంబసీస్కి 4 ఆఫీస్ మీద కూడా రాళ్ళు రువ్వినటువంటిది సిచ్యువేషన్. చాలా మారణ హోమం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఏదైతే మనకు అంటే ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 12వ తేదీన మనకు ఏదైతే అంటే ఫిబ్రవరిలో జరిగేటటువంటి ఎన్నికలకు ఒక్కసారిగా కూడా గత సంవత్సరం కింద జరిగినటువంటి అల్లర్లకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మారణ హోమానికి కూడా కనెక్టివిటీ ఉంది. దాదాపు గతంలో జూలై ఏదైతే ముఖ్యంగా అల్లర్లకు కీలకంగా ఉన్నటువంటి హది దాదాపు షేక్ హసీనాకు ఇక్కడ చాలా అంటే షేక్ హసీనా మీద ఏదైతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లకు చాలా కీలకమైనటువంటి వ్యక్తి హది ఏదైతే అతనికి సంబంధించినటువంటిది ఎన్నికలకు సంబంధించినటువంటిది. ఇతడు ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పవచ్చు. తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి చాలా సపోర్టింగ్గా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఉస్మాన్ హాదీ. అయితే ఇతడు దాదాపు ఎన్నికల పర్వంలో భాగంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి క్యాన్వసింగ్ చేసే సమయంలో దాదాపు 12 అంటే దాదాపు తలపై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే తీసుకొని ఏదైతే ఢాకాలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కొరకు సింగపూర్కి కూడా తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 6 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అతడు మరణించారు అన్నటువంటి వార్త ఒక్కసారి యూనస్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఏదైతే అంటే దీనికి కారణమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు భారత్లో తలదాచుకున్నారు అంటూ కూడా భారత్ కి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్నటువంటిది మారణ హోమం అని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే భారత దౌత్యానికి సంబంధించినటువంటి ఒక విధంగా చూసుకుంటే షేక్ హసీనా కూడా ఉరిశిక్ష విధించినప్పుడు కూడా అక్కడ నిరసనకారులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇతను చనిపోయినప్పుడు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అధికారులు దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా సాయి, దాదాపు ఏదైతే అంటే ముఖ్యంగా జర్నలిస్ట్కి సంబంధించినటువంటిది అంటే బెంగాల్కి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటిది. ప్రథమ్ అలో అన్నటువంటిది, డైలీ స్టార్ అన్నటువంటి ఏదైతే ప్రసిద్ధమైనటువంటి పేరు పొందినటువంటి 2 పేపర్స్. ఇది చాలా బంగ్లాదేశ్లో చాలా ఫేమస్. ఇందులో దాదాపు 25 మంది జర్నలిస్టులు అంటే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు నిరసనకారులు ఈ 2 కార్యాలయాలపై కూడా మూకుమ్మడిగా దాడి చేస్తే లోపల ఉన్నటువంటి ఏదైతే జర్నలిస్టులు దాదాపు 25 నుంచి 30 మంది లోపల జర్నలిస్టులు అసలు వాళ్ళ మీద రాళ్ళు రువ్వడము, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఫర్నిచర్ని అంతటిని కూడా ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్ళినటువంటిది. కానీ అక్కడ ఉండేటటువంటి కొంతమంది దాక్కోవడము, తర్వాత ఒక జర్నలిస్ట్ కూడా ఈ ఘటనలో మరణించాడు. మరింత కూడా ఈ ఉద్ధృతమైనటువంటి పరిస్థితులు మరింత కూడా ఎక్కువయ్యాయి. అంతేకాకుండా షేక్ హసీనాకు సంబంధించినటువంటి ఏదైతే గతంలోనే అక్కడ నిరసనకారులు నిరసన తెలిపి మొత్తం అంతా కూడా ధ్వంసం చేసినటువంటి బంగ్లాను మరొకసారి దానిని పై దాడి చేయడము, ఈ విధంగా కూడా మనకు గంటకు అక్కడ పెరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది. కానీ ఇంతగానము అల్లర్లు జరుగుతున్నప్పుడు, మీరు అడిగినటువంటి దానికి ఇంత అల్లర్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ప్రభుత్వము ఇంకా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ స్టేట్మెంట్లు అనుకోవచ్చు. మనకు యూనిస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా దీనికి అంతటికి కారణము ఏదైతే ఆమె హసీనా భారత్లో తలదాచుకున్నది, దీనితోటే మరింత కూడా ఏదైతే ఇక్కడ అల్లర్లకు కారణము అంటూ కూడా
మరింత ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగము ప్రెస్ మీట్ కూడా పెట్టడంతో మరింత నిరసనకారులు పెట్టరేగిపోతున్నారు ఒకవైపు. అయితే దీనికి సంబంధించినది ఏదైతే షేక్ హసీనాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత కీలక వ్యాఖ్యలు కూడా కొద్దిసేపటి క్రితం చేయడం జరిగింది. అయితే దీనికి అంటే ఏదైతే హబీ అంటే ఇక్కడ ఇతని అంటే చనిపోవడానికి కారణం మాత్రము షేక్ హసీనా కాదు, దీనికి సంబంధించినటువంటిది యూనస్ ప్రభుత్వం యొక్క అతనికి సెక్యూరిటీ ఇవ్వకపోవడమే, ప్రభుత్వం యొక్క తప్పిదం వల్లనే ఇతని హత్య జరిగింది అంటూ కూడా ఇక్కడ ఏదైతే షేక్ హసీనాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ కీలక నేతలు కూడా చెప్తున్నటువంటిది. అయితే ఇక్కడ అంటే యూనస్ మాత్రము రేపు అంటే మొత్తం బంగ్లాదేశ్ అంతా కూడా రేపు శాంతియుతంగా ఏదైతే నిరసనలు తెలపాలి అన్నటువంటిది కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ మనకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది బిఎన్పి పార్టీ అక్కడ లండన్ నుంచి దాదాపు అంటే ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి వర్చువల్గా కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు మనకు అంటే 2008లో అక్కడికి వెళ్ళినటువంటి ఇతడు బిఎన్పి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అక్కడే తలదాచుకుంటున్నాడు. అప్పటి నుంచి కూడా రాలేదు, కానీ ఎలక్షన్ ముందర రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు అంటే ఇక్కడ జరిగేటటువంటి అల్లర్లకు అనుకోవచ్చు బిఎన్పి పార్టీ ఈరోజు రాత్రి కూడా కీలకమైనటువంటి సమావేశం. కానీ ఇక్కడ మనకు ఏదైతే అంటే ఒకవైపు పత్రికలకు సంబంధించినటువంటి కార్యాలయాలపై తర్వాత మనకి ఇంకొక కీలకమైనటువంటి సమాచారము. అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ దౌత్యవేత్త మనకు రియాజ్ హమీదులాల్ను దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించారు అన్నటువంటిది కూడా ఒక సమాచారం కూడా అందుతుంది. ఇక్కడ ఏదైతే బంగ్లాదేశ్ ఎంబసీకి సంబంధించిన దౌత్యవేత్తని పిలిచి ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో పరిస్థితులను చక్కదిద్దాలి, కానీ గంటగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా నిరసనకారులు తెలిపేటటువంటి దానితో భద్రత అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు భద్రత అంటే మీరు చూడాలి అంటూ కూడా కొంత ఇక్కడ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారితో కూడా చర్చించినట్లు కూడా ఈ విషయాన్ని కూడా చర్చించినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ.